రాహుల్, నువ్విక్కడేంటి? అసలు నా ఇంటికి ఎలా వచ్చావు? నేను పెళ్లి చేసుకుంటున్నాను విక్కీ. ఈమె స్నేహ, నా కాబోయే భార్య, ఫియాన్సే. విక్కీ, ఇదిగో నా పెళ్లి కార్డు. నువ్వు తప్పకుండా రావాలి. నా విజయాన్ని నువ్వు కళ్ళారా చూడాలి. అవును విక్కీ గారు, రాహుల్ మీ గురించి చాలా గొప్పగా చెబుతుంటారు. మీరు రాకపోతే ఫంక్షన్ వెలితిగా ఉంటుంది. తప్పకుండా వస్తాను రాహుల్. నీ పెళ్లికి నేనిచ్చే గిఫ్ట్ చూసి నువ్వు జీవితాంతం గుర్తుంచుకుంటావు. చూద్దాం నీ గిఫ్ట్ ఏంటో. పద స్నేహ, ఇంకా చాలా మందికి కార్డులు ఇవ్వాలి. నీ అహంకారం నీ పతనానికి దారి తీస్తుంది రాహుల్. నువ్వు ఆహ్వానించింది నన్ను కాదు, నీ అంతాన్ని. విక్కీ గారు, మర్చిపోకండి, రేపు సాయంత్రం 7 గంటలకు ఫంక్షన్ మొదలవుతుంది. అవును విక్కీ, నా రేంజ్ ఏంటో నీకు రేపు అర్థమవుతుంది. సిటీలోనే బిగ్గెస్ట్ ఎంగేజ్మెంట్ ఇది. తప్పకుండా వస్తాను. ఆ వేడుకలో జరిగే వింతలు చూసి నువ్వే షాక్ అవుతావు. రాహుల్ వెళ్లిన తర్వాత విక్కీ ఒక రహస్యమైన ఫోన్ కాల్ చేస్తాడు. ఆపై అంజలి గదిలోకి వెళ్తాడు. విక్కీ అంజలికి ధైర్యం చెబుతూ రాహుల్ నిశ్చితార్థం రోజున ఒక పెద్ద షాక్ ఇవ్వడానికి సిద్ధమవుతాడు. ఫోన్లో రహస్యంగా మాట్లాడుతూ, అవును, ఆ పాత ఫోటోలు కావాలి. రేపు నిశ్చితార్థం కదా, ఒక పెద్ద సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాను. ఎవరికీ తెలియకూడదు. గదిలోకి వెళ్లి కార్డు చూపిస్తూ, అంజలి, ఇదిగో చూడు, వాడు పంపిన విషయం ఇది. రాహుల్, పెళ్లి కార్డు అంటే వాడు ఇంకో అమ్మాయి జీవితాన్ని కూడా నాశనం చేయబోతున్నాడా? కళ్లల్లో ఒక మెరుపుతో, ధైర్యంగా ఉండు అంజలి. వాడికి తెలియని ఒక పెద్ద గిఫ్ట్ నేను రెడీ చేస్తున్నాను. వాడు కలలో కూడా ఊహించని షాప్ రేపుంటుంది. ఏం చేయబోతున్నారు విక్కీ గారు? నాకు భయంగా ఉంది. భయం వద్దు అంజలి, కేవలం నిరీక్షించు. రేపు సాయంత్రం లోపు రాహుల్ ముఖంలో రంగులు మారడం నువ్వే చూస్తావు. మీరు నా కోసం ఇంత చేస్తున్నందుకు ఎలా కృతజ్ఞత చెప్పాలో తెలియడం లేదు విక్కీ గారు. కృతజ్ఞతలు వద్దు అంజలి, నీ కళ్లల్లో మళ్లీ ఆనందం చూడడమే నాకు కావాలి. కానీ స్నేహ పరిస్థితి ఏంటి? ఆమె కూడా నాలాగే మోసపోతుంది కదా. అందుకే నేను ఆమెకు ముందే నిజం చెప్పాలి. ఆమెను కూడా ఆ రాక్షసుడి నుండి కాపాడాలి. విక్కీ రాహుల్ కు ఫోన్ చేసి అంజలి గురించి హెచ్చరిస్తాడు. రాహుల్ తన అహంకారంతో ఆ మాటలను కొట్టిపారేస్తాడు. రాహుల్, అంజలిని నువ్వు మర్చిపోవచ్చు, కానీ కాలం మర్చిపోదు. మళ్ళీ ఆపేరా? ఆమె చాప్టర్ క్లోజ్. ఇప్పుడు నా లైఫ్లో స్నేహ ఉంది. అసలు ఆమెను నేను పెళ్లి చేసుకున్నది ఒక ప్రాంక్ కోసం. అది సీరియస్ అనుకుంటే నా తప్ప? ప్రాంకా? ఒక జీవితంతో ఆడుకోవడం నీకు ప్రాంక్లా ఉందా? నీ నీచత్వం అర్థమవుతోంది. కథ ఇప్పుడే మొదలైంది. అంజలిని గౌరవంగా నిలబెట్టే బాధ్యత నాది. నువ్వా? నీ రేంజ్ ఏంటో చూసుకో విక్కీ. రేంజ్ గురించి రేపు మాట్లాడుకుందాం. నీ అహంకారం కూలడం నువ్వే చూస్తావు. ఫోన్ కాల్ తర్వాత అంజలి గదిలోకి వస్తుంది. ఆమెలో భయం, ఆశ రెండూ కనిపిస్తాయి. విక్కీ గారు, వాడు లొంగుతాడా? ఒక జీవితాన్ని ప్రాంక్ అనడం ఎంత దారుణం. వాడికి మనసు లేదు. రేపు వాడి జీవితమే ఒక ప్రాంక్లా మారుతుంది. భయపడకు. ఆశగా ఉంది, కానీ మీ మాటలు ఆశనిస్తున్నాయి. రేపు న్యాయం జరుగుతుందా? ఖచ్చితంగా. రేపు రాహుల్ ముసుగు తొలగిపోతుంది. నీకు న్యాయం జరుగుతుంది. నిశ్చితార్థం వేదికకు వెళ్తుండగా విక్కీ కారు ట్రాఫిక్ జామ్ లో చిక్కుకుంటుంది. సమయం మించిపోతుండటంతో విక్కీ ఆందోళన చెందుతాడు. ఛీ, ఈ టైంలోనే ఈ ట్రాఫిక్ జామ్ కావాలా? ఇంకా అరగంటలో నిశ్చితార్థం మొదలైపోతుంది. నేను వెళ్లేలోపు రాహుల్ స్నేహలో ఉంగరం పెట్టేస్తే అంతా అయిపోతుంది. ఎలాగైనా సరే ఆ వేడుక ఆపుతాను. ఆ రాహుల్కి శిక్ష పడాల్సిందే. ఒకవేళ నేను లేటుగా వెళితే స్నేహ జీవితం కూడా అంజలిలాగే నాశనం అవుతుంది. లేదు, నేను వెళ్ళాలి. వెళ్ళి తీరాలి. భయ్యా, కొంచెం త్వరగా పోనివ్వు. షార్ట్ కట్ ఏమైనా ఉంటే చూడు. ఇది చాలా అర్జెంట్. సార్, ముందు లారీ ఆగిపోయింది. దారి లేదు. కొంచెం టైం పడుతుంది. దేవుడా, ఈ ఒక్కసారికి నాకు సహాయం చెయ్యి. ఒక అమాయకురాలి జీవితం ప్రమాదంలో ఉంది. కారు కదలకపోతే నేను నడుచుకుంటూ అయినా వెళ్తాను, కానీ ఆ రాహుల్ని వదిలిపెట్టను. నిశ్చితార్థం వేడుక జరుగుతుండగా విక్కీ ఇంకా రాకముందే స్నేహ ఒక పెద్ద గిఫ్ట్ పట్టుకుని వేదిక మీదకు వస్తుంది. విక్కీ ఇప్పటికే స్నేహకు నిజం చెప్పి ఆధారాలిచ్చేశాడు. స్నేహ, ఏంటి సర్ప్రైజ్? ఇంత పెద్ద గిఫ్ట్ తెచ్చావు? అవును రాహుల్, ఇది నీకోసం నేను ఎంచుకున్న ప్రత్యేకమైన కానుక. మన భవిష్యత్తుకు ఇది చాలా ముఖ్యం. నువ్వే ఓపెన్ చేయి, అందరూ చూస్తారు. ఏంటో చూద్దాం. ఓపెన్ చేస్తాడు. ఇది ఇది అంజలితో నా పెళ్లి ఫోటో. స్నేహ, ఇది ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? ఇంక చాలు రాహుల్, నీ నటన ఆపు. నీ అసలు రంగు బయట పెట్టడానికి నేను ఇప్పటి వరకు మౌనంగా ఉన్నాను. నువ్వొక మోసగాడివి. ఆపు రాహుల్, నీ ఆట ముగిసింది.
ట్రాఫిక్ నన్ను ఆపగలిగింది కానీ నిజాన్ని కాదు. స్నేహ గారు, నేను చెప్పింది నిజమే అని ఇప్పుడు నమ్ముతున్నారు కదా? పందెం కోసం ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసిన నీకు ఈ అవమానం తక్కువ రాహుల్. నీ పాపం పండింది. విక్కీ, ప్లీజ్ ఇది ఇక్కడితో ఆపేయి. మనం మాట్లాడుకుందాం. స్నేహ, ఇది ఎవరో కావాలని చేసిన కుట్ర కాదు రాహుల్, నీ కర్మ. రాహుల్ అక్కడి నుండి పారిపోవాలని చూస్తుండగా పోలీస్ జీపు సైరన్ వినిపిస్తుంది. అంజలి పోలీసులతో కలిసి వస్తుంది. ఆగు రాహుల్, నిన్ను అరెస్టు చేయడానికి వచ్చాం. మోసం, ఫోర్జరీ కేసుల్లో నువ్వు నిందితుడివి. స్నేహ, నన్ను నమ్ము, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఈ దెబ్బ నా జీవితంతో ఆడుకున్నందుకు ఇంకోటి కొట్టాలి అని ఉంది, కానీ నిన్ను తాకడం కూడా నాకు అసహ్యంగా ఉంది. డబ్బు కోసం ఒక మనిషి ఇంత దిగజారిపోతాడని నేను ఊహించలేదు రాహుల్. నువ్వు గెలిచింది పందెం కాదు, నీలోని రాక్షసుణ్ణి బయట పెట్టుకున్నావు. ప్రేమ, నీకు ఆ పదం పలికే అర్హత కూడా లేదు. విక్కీ గారు నాకు నిజం చెప్పినప్పుడే నిన్ను జైలుకు పంపాలనుకున్నాను, కానీ అందరి ముందు నిన్ను నగ్నంగా నిలబెట్టాలని ఈ నాటకమాడాను. రాహుల్, నన్ను ఎవ్వరూ లేనిదానివి అనుకున్నావు కదా, కానీ ఇప్పుడు నా వెనుక నా తండ్రి ఉన్నారు, చట్టం ఉంది, విక్కీ గారు మరియు స్నేహ గారు కూడా ఉన్నారు. ఈ రోజు నా కన్నీళ్లు ఆగిపోయాయి. నాలో కొత్త ధైర్యం మొదలైంది. నీలాంటి వాళ్లకి జైలు గదిలే సరైన చోటు. ఇక నీ జీవితం అక్కడే గడుస్తుంది. ఇన్స్పెక్టర్, తీసుకువెళ్ళండి వీడిని. థ్యాంక్స్ విక్కీ గారు, నన్నొక పెద్ద ప్రమాదం నుండి కాపాడారు. అంజలి, నీకు జరిగిన అన్యాయానికి నేను క్షమాపణ కోరుతున్నాను. విక్కీ, నిన్ను వదిలిపెట్టను. జీవితాన్ని నాశనం చేశావు కదా, చూస్తాను నీ అంతం. నీ బెదిరింపులకు భయపడేవాడెవడూ లేడిక్కడ. నీ అంతం నువ్వే రాసుకున్నావు. చాలు నీ వాగుడు. పద స్టేషన్కి, అక్కడుంది నీకు అసలైన ట్రీట్మెంట్. విక్కీ గారు, ఈ రోజు నా మీద ఉన్న నింద తొలగిపోయింది. మీకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. రాహుల్ అరెస్ట్ అయిన తర్వాత అంజలి మరియు స్నేహ విక్కీ గురించి వ్యక్తిగతంగా మాట్లాడుకుంటారు. అంజలి, విక్కీ గారు నిజంగా ఒక గొప్ప వ్యక్తి. ఆయన లేకపోతే నా జీవితం కూడా నాశనమయ్యేది. ఆయన నీకోసం ఎంత రిస్క్ తీసుకున్నారో చూసావా? అవును స్నేహ, నా కష్టాల్లో నాకు ఎవరూ లేనప్పుడు ఆయనే నాకు తోడుగా నిలిచారు. పందెం పేరుతో రాహుల్ నన్ను మోసం చేసినప్పుడు నాకు బ్రతకాలనే ఆశే పోయింది. కాని విక్కీ గారు నాకు మళ్లీ ధైర్యాన్నిచ్చారు. ఆయన నీ వైపు చూసే విధానం చూస్తుంటే ఆయన మనసులో నీ మీద చాలా గౌరవం, ప్రేమ ఉన్నాయని అనిపిస్తోంది. ఆయన నిన్ను కేవలం ఒక బాధితురాలిగా చూడటం లేదు. ఆయన మీద నాకు చాలా గౌరవం ఉంది స్నేహ. కాని నా మనసింకా ఆ పాత గాయాల నుండి కోలుకోలేదు. మళ్లీ ఎవరినైనా నమ్మాలంటే భయంగా ఉంది. నీ భయం నాకు అర్థమవుతుంది. కాని అందరూ రాహుల్లా ఉండరు. విక్కీ లాంటి వ్యక్తిని మాత్రం కోల్పోకు. ఆయన నీకు సరైన తోడని నా మనసు చెబుతోంది. కాని ఆయన నన్ను ఒక బాధితురాలిగా చూసి జాలి పడుతున్నారేవో అని నా అనుమానం స్నేహ. జాలి పడేవాడు నీకోసం ప్రాణాలకు తెగించి పోరాడడు అంజలి. ఆయన కళ్లలో నీ మీదున్నది ప్రేమ, జాలి కాదు. నిజంగానా? ఆయన మనసులో నా గురించి అంత ఉందా? ఖచ్చితంగా. నువ్వు ఒక్క అడుగు ముందుకు వెయ్యి, ఆయన నీకోసం 100 అడుగులు వేస్తారు. కొన్ని సంవత్సరాల తర్వాత అంజలి తన కష్టాలను అధిగమించి డాక్టర్ అయింది. విక్కీ ఆమెకు ప్రతి అడుగులో తోడుగా నిలిచాడు. విక్కీ గారు, మీరు నా జీవితంలోకి రాకముందే నేను ఓడిపోయాననుకున్నాను. కానీ మీరు నాకు కొత్త జీవితాన్నిచ్చారు. ఇది కేవలం కృతజ్ఞత కాదు, నా మనసులో మీ మీద ఉన్నది ప్రేమ. విక్కీ గారు, ఈ రోజు నేను డాక్టర్ అయ్యాను అంటే అది కేవలం మీ వల్లే. ఈ వైట్ కోట్ వెనక మీ ప్రోత్సాహం ఎంతో ఉంది. లేదు అంజలి, ఇది నీ కష్టం, నీ పట్టుదల. నేను కేవలం నీ పక్కన ఉన్నానంతే. నిన్నిలా చూడటం నాకు చాలా గర్వంగా ఉంది. నిన్నిలా డాక్టర్ కోట్లో చూస్తుంటే నా కళ్ళు చెమర్చుతున్నాయి. ఎంత ఎదిగిపోయావు తల్లి. నా కొడుకు నీలాంటి అమ్మాయిని తెచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అమ్మా, అంజలి ఇప్పుడు మనింటి మనిషి. తనెప్పుడూ మనతోనే ఉంటుంది. మనవే తనకి లోకం. తనలో తాను. సుమతి గారికి మా గతం గురించి ఏమీ తెలియదు. రాహుల్ చేసిన మోసం, ఆ పందెం గురించి తెలిస్తే ఆవిడ తట్టుకోలేరు. ఆ నిజాన్ని మేము ఎప్పటికీ దాచాలి. ఆవిడ సంతోషమే మాకు ముఖ్యం. విక్కీ, అంజలి, మీ ఇద్దరినీ ఇలా చూస్తుంటే నా మనసు నిండా సంతోషంగా ఉంది. మీ జంట ఎప్పుడూ ఇలాగే ఉండాలి. అంజలి, నా కన్న తల్లి, ఈరోజు నా జన్మ ధన్యమైంది. నిన్నిలా డాక్టర్గా చూడాలని నీ తల్లి ఎప్పుడూ కలలు కనేది. విక్కీ బాబు, నా కూతుర్ని మళ్లీ నిలబెట్టిన దేవుడు మీరు. నాన్న, మీరు నా మీద నమ్మకం ఉంచారు, అందుకే నేనిక్కడున్నాను.
ఇకపై మన జీవితంలో కేవలం సంతోషాలే ఉంటాయి. అంజలి, మనం ఎన్నో కష్టాలని చూసాం. నీ కన్నీళ్లు తుడవాలని నేను మొదలుపెట్టిన ఈ ప్రయాణం ఇప్పుడు నా జీవితాంతం నీతోనే ఉండాలని కోరుకుంటోంది. డాక్టర్ అంజలి, నీ జీవితంలో మిగిలిన అన్ని పేజీలను నాతో కలిసి రాస్తావా? నన్ను నీ తోడుగా స్వీకరిస్తావా? మోకాళ్ల మీద నిలబడి ఉంగరం చూపిస్తాడు. విక్కీ గారు, మీరడగాల? నా ప్రాణం పోయే స్థితిలో ఉన్నప్పుడు నన్ను కాపాడింది మీరు. నా గౌరవాన్ని నిలబెట్టింది మీరు. నా ప్రతి శ్వాస మీకోసమే ఎదురుచూస్తోంది. అవును విక్కీ గారు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీతో కలిసి నడవటమే నా జీవితానికి అసలైన అర్థం. ఉంగరం తొడిగించుకుంటుంది. అంజలి మరియు విక్కీ ఒకటయ్యారు. చీకటిని చీల్చుకుంటూ వచ్చిన వెలుగులా వారి ప్రేమ గెలిచింది. శుభం.